హాయ్ అండి. మొన్న ఫిబ్రవరి 7ని మా అన్నయ్యకి మ్యారేజ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా! అయితే మ్యారేజ్ అయిన తర్వాత అన్నయ్య, వదిన ఇంటికైతే వస్తున్నారు ఫస్ట్ టైం అడుగు పెట్టడానికి. వాళ్ళ ఇంటికి వస్తారనగా ఒక అరగంట ముందే నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి దిష్టి నీళ్ళు, హారతి ఇవన్నీ రెడీ చేసి పెట్టి గుమ్మం ముందు అయితే ఇలా డెకరేషన్ చేశాను. బంతి పువ్వులతో, గులాబీ పువ్వులతో. బంతి పువ్వులతో ఇవి ఇలా పరిచాను. గులాబీ పువ్వులతో గుమ్మం ముందు వెల్కమ్ అని నేమ్ అయితే చెక్కాను. ఇంత కష్టపడినందుకు కోడైతే లాస్ట్‌కి దువ్వేసింది. ఇంక చేసేదేమీ లేక మళ్ళీ గులాబీ పువ్వు రెక్కలన్నీ వేరి మళ్ళీ వెల్కమ్ అని చెక్కాను. వీళ్ళంతా అయ్యేసరికి నా అవతారం దెయ్యంలా మారిపోయింది. మీరైతే చూసి భయపడొద్దు. కింద వైపున ఈ డెకరేషన్, పైనుండి లైటింగ్ మధ్య మధ్యలో అలా పడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఎవరూ లేరు. సరేలే వీడియో తీసుకుంటూ కూర్చుంటే పని అవ్వదనేసి గబగబా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ లోపల అయితే మా అత్త వాళ్ళు ఇంటికి వచ్చేసారు. అత్త వీడియో తీయంటే మా అత్త అయితే వీడియో తీస్తున్నారు. ఇక్కడ పెళ్లిలో మొత్తం వీడియోలన్నీ కవర్ చేయడానికి టైమే కుదరలేదు అసలు. మా అన్నయ్య పెళ్లిలో మొత్తానికి నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే చూసే అంత ఈజీ కాదు పెళ్లి చేసుకోవడం అంటే. ఇంతకీ మీరేమంటారు? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.